నేరుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. జగన్ మీకు ఉందాతనం ఉందా? ప్యాలెస్లో రిలాక్స్ అవుతూ సీఎంపై విమర్శల. పులిహార ప్యాకెట్ పంచిన చరిత్ర కూడా మీకు లేదు. మంత్రి నారా లోకేష్ ద్వయం ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తున్న మీకు ఆ హుందాతనం ఉందా అని మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. బురద రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్గా మారి అర్థం పర్థంలైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. పాస్పోర్టు సమస్యలు లేకపోతే ఎప్పుడో లండన్ ఎగిరిపోవాల్సిన మీరు బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని కళ్ళబొల్లి కబుర్లు చెబుతున్నారు. 74 ఏళ్ల వయసులో క్షణం తీరిక లేకుండా వరద బాధితులకు సాయం అందిస్తున్న చంద్రబాబుపై విమర్శలు చేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది అని ప్రశ్నించారు. 74 సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వరద సహాయక చర్యలు చేస్తుంటే విమర్శించడానికి మనసు ఎట్టొచ్చిందని నారా లోకేష్ గారు ప్రశ్నిస్తున్న ఉందాతనం ఉందా? ఆయనకు ఉందాతనం ఉందో లేదో, ఆయనకు మనసు ఎట్లొచ్చిందో పక్కన పెడితే ప్రజల సమస్యలు ఆయన 74 సంవత్సరాల నుంచి 24/7 చేస్తున్నప్పటికీ ప్రజల సమస్యలు తీరట్లో వరద బాధితులు వరదలోనే ఉన్నారు, బురదలో ఉన్నారు. దాని మీద మీరు చెప్పండి. ఆయనకు ఉందాతనం లేకపోవచ్చు, ఆయన ప్రతిపక్ష హోదా లేకపోవచ్చు, ఆయన లండన్ వెళ్ళొచ్చు, బెంగళూరు వెళ్ళొచ్చు, కానీ మీరు ప్రభుత్వంలో ఉన్నారు, బాధ్యత గల పోస్టులో ఉన్నారు. మీరు ఎందుకు వ్యవస్థను మొత్తం కేంద్రీకరించకుండా ఓన్లీ 74 సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రి ఒక్కడే కష్టపడుతున్నాడనే కలరింగ్ ఎందుకు ఇస్తున్నారు అనేది ప్రజలకు అర్థం కావట్లేదు. పాపం ఆయన ఒక్కడే కష్టపడమే ముఖ్యమంత్రినా ప్రభుత్వం అంటే? ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, వ్యవస్థ అధికారులు ఉండరా? ఎందుకు ముఖ్యమంత్రి ఒక్కడే కష్టపడుతుండో, ఎందుకు ఆయన ఒక్కడే రంగంలో ఉండో, మిగతా వాళ్ళని ఎందుకు రానియట్లే? మళ్ళీ సింపతి గేమ్ ఏంది? 74 ఏళ్ళోడు 24/7 నిర్విరాంగా శ్రమిస్తుండే. ఎందుకు శ్రమించొద్దు? శ్రమించాలి. కానీ మీరు ఒక్కడ ముఖ్యమంత్రి పని ఏంది? ఆయన పోయి బురదలో శ్రమించడం కాదు, మొత్తం వ్యవస్థని యంత్రాంగాన్ని సమన్వయపరిచి పనిచేయించే కార్యక్రమం చేయాలి ముఖ్యమంత్రి అంటే. అది చేయకుండా మొత్తాన్ని ప్రజలను గాలికి వదిలేశారనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కానీ లోకేష్ గారు జగన్ మీకు ఉందాతనం లేదా ఉందా అని అడుగుతుండు.